ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, శుభస్వాగతం. లింగాకృతి నిర్గుణోపాసనకు ప్రతీక, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతం. నిర్గుణ సగుణోపాసనలతో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. అలాంటి సర్వేశ్వర మహావిభుడు వివిధ నామాంతరాలతో ఎల్లెడలా కొలువు తీరి ఉన్నాడు. ఆ నేపథ్యంలోనిది రామలింగేశ్వర స్వామి స్వరూపం. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగమూర్తుల్ని రామలింగేశ్వర స్వామిగా ఆరాధించుకోవడం సంప్రదాయం. ఆ పరంపరలో ఆవిష్కారమైన శివక్షేత్రం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు గ్రామం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలనీలో నెలకొన్న శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం, ఆ స్వామి అనుగ్రహం పొందుదాం. విశాల నీలాకాశం, కనుచూపు మేర కనిపించే నీటి తరగల గోదావరి తీరం, నింగి నేల కలిసేలా ఉండే పవిత్ర స్థావరం, ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే చోటు, సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి నడయాడిన పవిత్ర స్థలం, వశిష్ఠుని ఆదేశానుసారం స్వహస్తాలతో సైకత లింగాన్ని ప్రతిష్ఠించిన పరమ పావన క్షేత్రం. దేవాది దేవుడైన విశ్వనాథుని నగరం కాశీ. కాశీని అత్యంత పుణ్యక్షేత్రంగా, పుణ్యప్రదేశంగా పేర్కొంటారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో కాశీ పుణ్యక్షేత్రం నుంచి లింగాన్ని తీసుకువచ్చి హంపి విరూపాక్ష పీఠాధిపతుల కరకమలాలచే శ్రీరామలింగేశ్వర నామధేయంతో ప్రతిష్ఠించడం ఈ ఆలయం ప్రత్యేకంగా చెప్తారు. ఈ విశిష్ట రామలింగేశ్వర స్వామి సన్నిధానం విశేషాలు తెలుసుకుని పునీతులమవుదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. త్రేతాయుగం నాటి ఈ ప్రధాన ఆలయం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. కుస్తాపురంగా పిలిచే ఈ ప్రదేశంలో ఒకనాడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుని ఆదేశానుసారం ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేసినట్లుగా చెబుతారు. నాటి నుంచి ఈ క్షేత్రం శ్రీరామలింగేశ్వర క్షేత్రంగా విశేష పూజలు అందుకుంటోంది. మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయు చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా
शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पंचवायु न वा सप्तधातुर्न वा पंचकोशः न वाक्पाणिपादं न चोपस्थपाणि चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् మొదట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పోచంపాడ్ ప్రాజెక్టుగా పిలిచేవారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇక్కడి రామాలయం ముంపునకు గురికాగా ఆలయాన్ని డ్యాం ముందు నిర్మించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలనీగా నామకరణం చేశారు. డ్యాం ముందు నూతనంగా నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామిని సిద్ధార్థనామ సంవత్సరం మే 28వ తేదీ 1979వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ తదేనాడు హంపి విరూపాక్ష పీఠాధిపతులచే కాశీ నుంచి తెప్పించిన లింగాన్ని ప్రతిష్ఠింపజేశారు. నాటి నుంచి ఈ ఆలయం విశేష నిత్య ధూప దీప నైవేద్యాలతో వెలుగొందుతోంది. విశ్వేశం మాధవం ధుంధిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ఉత్తిష్ఠ కాశీ భగవాన్ ప్రభు విశ్వనాథో గంగోర్మి సంగతి శుభైః పరిభూషితోబ్జైః శ్రీఢుంఢి భైరవముఖైః సహితాన్నపూర్ణా మాతా చ వాంఛతి ముదా తవ సుప్రభాతం బ్రహ్మా మురారీ త్రిపురాంతకారిః భానుశశీ భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ శనిరాహుకేతవః కుర్వంతు సర్వే భువి సుప్రభాతం వారాణసీ స్థిత గజానన ఢుంఢిరాజ తాపత్రయాపహరణే ప్రథిత ప్రభావ ఆనందకందలకుల ప్రసవైక భూమే నిత్యం సమస్త జగతః కురు సుప్రభాతం బ్రహ్మద్రవోపమిత గాంగపయః ప్రవాహైః పుణ్యై సదైవ పరిచుంబిత పాదపద్మే మధ్యేఖిలామరగణైః పరిసేవ్యమానే శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతం. ఈ ఆలయానికి వచ్చే దారి సుందరమైన ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. రహదారికి పక్కనే ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయానికి చేరుకోగానే ముందుగా ఎత్తైన సప్త కలశ సమన్విత 3 అంతస్తుల గాలిగోపురం వెలుగొందుతోంది. ఆగమశాస్త్రయుక్త ఆలయ వాస్తుతో రాజగోపురం కానవస్తుంది.
గగనలోకాలకు ఆలయ విశేషాలను ప్రసారం చేస్తున్నట్లుగా కనిపించే ధ్వజస్తంభం భక్తుల చూపుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ గోపుర ప్రాకారాదులపై పార్వతీ పరమేశ్వరులు, గరుడ, వ్యాఘ్ర, హనుమ, శృంగి, భృంగి విగ్రహమూర్తులు నెలకొని ఉంటాయి. ఈ ఆలయం ఆవరణలోనే దేవతా వృక్షాలైన వేప, రావి వృక్షాలు మరియు తులసికోట దర్శనమిస్తాయి. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికై భక్తులు ఉత్సుకతో గర్భగుడికి సమీపిస్తారు. శివుడు జ్ఞానప్రదాత. ప్రకృతిలో దాగి ఉన్న శివపరమాత్మ స్వరూపాన్ని లింగాకృతి ఆవిష్కరిస్తుంది. ఆ లింగ స్వరూపాల్లో శ్రీరామలింగేశ్వర ఆకృతి ఎంతో విశిష్టమైనది. ఈ గర్భాలయంలోని రామలింగేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు పొందుతారు. శివోహం 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 శివోహం. గర్భాలయంలో సమున్నత పీఠంపై బంగారు కాంతులీనే మంటపం. మంటపం పైన పంచనాగ శిరోసహిత శివలింగం శోభిస్తూ ఉంటుంది. పానవట్టం మీద నెలకొన్న స్వామి అభిషేక జలాలతో దేదీప్యమానంగా గోచరం అవుతాడు. సత్వ, రజో, తమో గుణాలతో ఉండే ప్రకృతికి గుర్తుగా పీఠాన్ని భావిస్తారు. ఈ పీఠంపై నిరాకార బ్రహ్మానికి గుర్తుగా లింగం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ప్రాణ అట్టం అంటారు. లింగ పీఠాన్ని అమ్మవారిగా, లింగాన్ని శివుడిగా భావించడం జరుగుతుంది. లింగాకారంలో శివ పరమాత్మ ఈ ఆలయ గర్భాలయంలో కొలువై భక్తులకు తన దివ్య దర్శనాన్ని కలిగిస్తున్నాడు. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సాంబ ప్రభో శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సాంబ ప్రభో శ్రీశైల శృంగార శృంగార సంచార దేశాహి మంజీర సాంబ ప్రభో. నీహార జీమూత జీమూత వైరీభ శంఖ స్వరావర్త సాంబ ప్రభో నీహార జీమూత జీమూత వైరీభ శంఖ స్వరావర్త సాంబ ప్రభో మౌనీంద్ర సంచార మందార భూమిజ నానా జనాధార సాంబ ప్రభో. వారాశి తూణీర తూణీర కందర్ప సంహార సర్వజ్ఞ సాంబ ప్రభో వారాశి తూణీర తూణీర కందర్ప సంహార సర్వజ్ఞ సాంబ ప్రభో కైలాస లీలా సముఖ్లాస సాసత్య సాహిత్య సంచిత్య సాంబ ప్రభో.
ఆకర్షణీయమైన కట్టడాలతో చూడ చక్కని వర్ణాల మేళవింపుతో ఈ ఆలయం శోభిస్తుంటుంది. స్వామి అంతరాలయంలోనే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి చిత్రపటం కొలువుతీరి ఉంటుంది. స్వామి ఎడమవైపు భాగాన జగన్మాత పార్వతీదేవి ప్రత్యేక సన్నిధి ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా స్వామి వాహనమైన నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. నందీశ్వరుని వెనుక మరో నందీశ్వరుడు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. భారీ ఆకారంలో ఉన్న మొదటి నందీశ్వరుడు కుస్తాపురం పాత శివాలయం నుంచి తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేసినట్లుగా చెబుతారు. రెండవ నందీశ్వరుడు కాశీ నుండి తెచ్చినదిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ నందీశ్వరుని పాదభాగం లోపల శివలింగం దక్షిణాభిముఖంగా పానవట్టం ఉండడం విశేషం. ఎన్నో విశేషాంశాల సమాహారమైన శ్రీ రామలింగేశ్వర స్వామి మూలమూర్తికి ప్రతినిత్యం వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాది పూజలు నిర్వహిస్తారు. అలాంటి దివ్యమూర్తి కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన త్రేతాయుగం నాటి గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ పురాణ విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షస రాజైన రావణ బ్రహ్మ వధానంతరం బ్రహ్మ హత్య దోషం చుట్టుకుందట. ఆ దోష నివారణార్థమై క్షేత్ర పర్యటనలు చేస్తూ గోదావరి తీరానికి రాగానే ఇక్కడి స్థల మహత్యాన్ని గమనించిన వశిష్ఠుడు ఇక్కడ సువర్ణలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు. వశిష్ఠుని ఆదేశానుసారం రాముడి అనుమతితో హనుమ సువర్ణలింగాన్ని తేవడానికి బయలుదేరతాడు. ముహూర్త సమయం మించిపోతుండడంతో గోదావరి తీరంలో గల సైకతంతో లింగాన్ని చేసి ప్రతిష్ఠిస్తాడు శ్రీరామచంద్రుడు. అలా ఇప్పుడు చూస్తున్న శ్రీరామసాగర్ ప్రాజెక్టు సమీపంలో గల కుస్తాపురంలోనిదే పురాతనమైన శివాలయం. ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం రణనిర్జితదుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనుమిల్దితరాజితకోటివిధుం విధి విష్ణు శిరోధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం. పోచంపాడు శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శివపరివార దేవతలు నెలకొని ఉంటారు. చతుర్భుజ గణపతి, సింధూర హనుమాన్, కాలభైరవ స్వామి, శ్రీకృష్ణుడు, నారాయణుడు, నవగ్రహ దేవతామూర్తులు ప్రధాన ముఖమండపంలో నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటారు. హరుడు కొలువైన ఈ ఆలయ లోగిలిలో హరి కొలువై ఉండడం విశేషం. ఇక్కడి పరిసరాల్లోనే శ్రీ సచ్చిదానంద గీతా సమాజం వారి ప్రత్యేక స్తూపం ఉంటుంది. భక్తులు ఇక్కడ గీతా పారాయణాలు చేయడానికి వీలుగా భక్త సమాజం వారు ఈ జ్ఞాపికను ఇక్కడ నెలకొల్పినట్లుగా చెప్తారు.
శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ప్రధాన ఆలయం శ్రీ కోదండరామస్వామి ఆలయం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. జప తప ధ్యానాలకు యోగ్యమైన స్థావరంగా ఈ ఆలయ పరిసరాలు నెలకొని ఉన్నాయి. కోదండరామస్వామి లక్ష్మణ సహితంగా సీతమ్మతో కలిసి కోదండాన్ని చేతబూని దర్శనం ఇస్తాడు. పుష్పహారాల సుశోభితుడై రజత ఆభరణాలను ధరించి కోటి సూర్యకాంతుల తేజస్సుతో వెలుగొందుతూ ఉంటాడు. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో. ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందరాకారణానంద రామ ప్రభో ఎందునే చూడ మీ సుందరానందము కందునో కన్నులింపొంద స్నామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో. శ్రీరామలింగేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం విశేష పర్వదినాలలోనూ స్వామివారికి నిర్వహించే పంచామృత అభిషేకాలు అర్చనలు నయన మనోహరంగా భాసిస్తాయి. ఉదయం 6 గంటల నుంచి స్వామివారి పూజా పరంపర కొనసాగుతుంది. శ్రావణ కార్తీక మాసాలలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ తదియనాడు విశేష ఆరాధన అర్చనలు అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడి ప్రధాన అర్చకుడి మాటల్లోనే విందాం. కుస్సాపూర్ అనే గ్రామంలో చాలా ప్రాచీన ఆలయం రాముల వారి చేత ప్రతిష్ఠ చేయబడ్డది. అటువంటి ప్రాచీన ఆలయం శివాలయము శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు జలాశయంలో మునిగిపోయినది. అయితే హంపి విరూపాక్ష పీఠాధిపతులు కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారంగా రాముల వారి చేత ప్రతిష్ఠ చేయబడ్డటువంటి సైకత లింగమును తీసే అధికారం మనకు లేదు. కాబట్టి దాన్ని జలాశయంలో నిమజ్జనం చేయమని చెప్పి ఆదేశానుసారం చేశారు. దానికి ప్రత్యమ రూపకంగా కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి లింగమును హంపి విరూపాక్ష పీఠాధిపతి కరకమలముల చేత 5 రోజులు చాలా బ్రహ్మాండంగా ప్రతిష్ఠ చేయబడ్డది. పర్వకాల దివసములలో శ్రావణ మాసము కార్తీక మాసము మహాశివరాత్రి బ్రహ్మాండంగా జరపబడుతున్నది.
కాశీ దర్శనం చేయలేని వారు పోచంపాడులోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నంత మాత్రం చేతనే కాశీ దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని ఈ ఆలయ స్థల మహత్యం చెబుతోంది. మహిమాన్విత పోచంపాడ్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. ఓం నమః శివాయ. జయ జయ హారతి సదా శివా, జయ శుభ హారతి ఉమా ప్రియా. జయ జయ హారతి సదా శివా, జయ శుభ హారతి ఉమా ప్రియా. జయ జయ హారతి జయ శుభ హారతి సదా శివా, జయ సాంబ శివా. జయ జయ హారతి సదా శివా, జయ శుభ హారతి ఉమా ప్రియా. కరుణ నిండిన నీ కన్నులకు, కరుణ నిండిన నీ కన్నులకు, కరుణ నిండిన నీ కన్నులకు హారతి దే మా అంజలి దే. జయ జయ హారతి సదా శివా, జయ శుభ హారతి ఉమా ప్రియా. అభయమొసంగే నీ హస్తములకు, అభయమొసంగే నీ హస్తములకు, అభయమొసంగే నీ హస్తములకు హారతి దే జోహారులివే. జయ జయ హారతి సదా శివా, జయ శుభ హారతి ఉమా ప్రియా. ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.